హాయ్ హలో. లాస్ట్ వ్లాగ్లో నేను ఒకటి హింట్ ఇచ్చాను కదా మీకు. కంపెనీలో జాయిన్ అయ్యే ముందు ఏం చేయాలి, జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, అవ్వకముందు ఏం చేయాలి, అవ్వకపోతే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో నన్నే తీసుకోండి. ఓకే, ఫాలో అవ్వకపోతే. ఓకే, ఎందుకంటే నేను నా కంపెనీ ఎంఎన్సి. ఓకే, నేను నేమ్ చెప్పకూడదు. సో మా కంపెనీలో నేను జాయిన్ అయ్యి 3 years అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క బిల్లింగ్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. ఓకే, షాడో రిసోర్స్ మీద పెట్టేశాడు. షాడోస్ అని ఉంటాయి, ప్రాజెక్ట్ లోపలికి తీసుకోకుండా జస్ట్ పైన పెట్టి నాంచుతుంటారు. ఓకే, మీ భాషలో మీ కంపెనీలో ఏమంటారో నాకు తెలియదు, వాటిని మా దాంట్లో షాడో అంటారు. ఓకే, సో అలా పెట్టి ఉంచి ఆ షాడో కోడ్ కొన్ని రోజులు వాడుకొని తర్వాత బెంచ్ కోడ్ ప్రొవైడ్ చేశారు మాకు. షాడోలోంచి కూడా తీసేసి వేరే షాడోస్ ఎత్తుక్కోమని చెప్పాడు. వాడు దాంట్లో ప్రాజెక్ట్ అయిన రోజులు ఉంచాడు షాడోలో, బిల్లింగ్ తీసుకోకుండా. బిల్లింగ్ ఇవ్వండి అంటే మీరు ఫ్రెషర్స్ కదా, మీరు జూనియర్స్, ఫస్ట్ సీనియర్స్కి ఇవ్వాలి అన్నారు. సరే అనేసి వేరేది ఎత్తుక్కుందాంలే అనేసి వేరే షాడోలో జాయిన్ అయ్యాము. వేరేది వచ్చింది నాకు, అందులో జాయిన్ అయ్యాను. ఈ 3 yearsలో నేను చేసింది 2 షాడోస్ మాత్రమే. ఒకటి 2 years, ఒకటి 6 months. సో నేను జాయిన్ అయ్యి ఇప్పటికి 3 years అయింది. సో హాఫ్ ఆఫ్ ద మంత్స్ నేను బెంచ్ మీద ఉన్నా. లాస్ట్ 6 months నుంచి నేను బెంచ్ మీద ఉండేసరికి నాకు ఒక కాల్ వచ్చింది. సో ఆ కాల్లో జరిగింది ఏంటంటే, మీరు బెంచ్ మీద ఎందుకున్నారు, ఇన్ని రోజులు షాడోలు చేయడం ఏంటి, బిల్లింగ్ ప్రాజెక్ట్ ఎందుకు తెచ్చుకోవాలా, ఇవి. సో మన బ్యాడ్ లక్ కొన్నిసార్లు చాలా ఇలాగే ఉంటాయి. కొంతమందికి ఇస్తాడు, జూనియర్స్ అయినా సరే సరేలే అని తీసుకుంటాడు ప్రాజెక్ట్ వాడు. బట్ కొంతమంది తీసుకోరు. అది ఎంఎన్సీలో అసలే. ఎప్పుడైనా సరే చిన్న స్టార్టప్ కంపెనీస్లో జాయిన్ అవ్వండి, వాటిల్లో వెంటనే ప్రాజెక్ట్స్ ఇస్తాడు, అర్థమైందా. తర్వాత మీరు అది పట్టుకొని ఎంఎన్సీస్కి వస్తే డబల్ శాలరీ వస్తుంది మీకు. కానీ ఎంఎన్సీస్లో జాయిన్ అయితే వర్క్ ఉండదు సరిగ్గా, ప్రాజెక్ట్స్ ఉండవు సరిగ్గా. మీకు ఒక హోప్, మీకు ఒక సోర్స్, మీకు ఒక శాలరీ, మీకు ఒక హైక్, మీకు ఒక ప్రమోషన్స్, ఇవేమి ఉండవు, అర్థమైందా. సో నాకు జరిగిందంతా నేను చెప్పడానికి ఈ వీడియో సరిపోదు. 2 months టైం ఇచ్చాడు ప్రాజెక్ట్ కొట్టాలి అనేసి, లేకపోతే తీసేస్తాడంట. వాడు ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం, అంతే కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి నెక్స్ట్ వ్లాగ్ కోసం. బాయ్.